క్రిస్మస్ దివాళీ సెలబ్రేషన్స్ అమెరికాలోని న్యూజెర్సీలో దాదాపు 40 సంవత్సరాలుగా తెలుగు ప్రజలకు సేవలందిస్తున్న సంస్థ తెలుగు కళా సమితి 40 ఏళ్లలో భారీగా ప్రజా ఆదరణ పొందింది. ఈ నెల 23న దీపావళి వేడుకలను నిర్వహించింది. ఈ విషయాన్ని ఆ సంస్థ అధ్యక్షుడు మధు ప్రతీకాముఖంగా వెల్లడించారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలను కొనసాగించేందుకు తెలుగు కళా సమితి ఈ వేడుకలను నిర్వహించింది. ఈ కార్యక్రమాలు మానవ సంబంధాలను పెంపొందించడమే కాకుండా మానసిక ఒత్తిడిని తగ్గించగలవని మధు పేర్కొన్నారు. నవంబర్ 23న మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వివిధ సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు మ్యూజికల్ నైట్, సామెతల వేట, మెడతకు మేత పేరుతో సాహిత్య పోటీలు, ఇతర కార్యక్రమాలు చాలా గ్రాండ్గా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా మన్నవ సుబ్బారావు, ఉపేంద్ర చివుకుల, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శంకర మంచి రఘుశర్మ పాల్గొన్నారు. వీరితో పాటు ప్రముఖ కమెడియన్ కమ్ మిమిక్రీ ఆర్టిస్ట్ శివారెడ్డి ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. అలాగే గాయకులు భరద్వాజ్, దివిక, ఆమెని ఘంటసాల కీర్తనతో ప్రేక్షకులను అలరించారు. సంగీత దర్శకుడు చరణ్ పాకాల లైవ్ ప్రోగ్రాం ప్రేక్షకులను అమితంగా ఆకర్షించింది. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ హీరోయిన్లు, సెలబ్రిటీలు సందడి చేశారు. నిష్ణాతులుగా చేయడానికి ఒక అవకాశంగా తీసుకుంటూ వచ్చిన ఈ రోజున ఇలాంటి స్కూల్స్ ఎన్నో ఉన్నాయి. వారందరంటే తెలుగు కళా సమితికి అపారమైన ప్రేమ. అందులో ఈ రోజున 5-6 స్కూల్స్ వచ్చాయి. ఆ లిస్టులో ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన వెంటనే జరగబోతుంది. లోకల్ స్కూల్స్ ప్రదర్శనలు సుధా దేవులపల్లి గారు కళాంజలి డ్యాన్స్ స్కూల్. సీనియర్ సింగర్స్ అని మీరేనా టైటిల్ పెట్టింది వీరికి? అంటే మీ ఉద్దేశం ఏంటి చెప్పండి ఒకసారి. సీనియర్ సింగర్స్ అనడంలో మీ యొక్క అంతరార్థం అదేంటి అసలు? ఓకే, ఎందుకంటే వయసు రీచ్ అయితే నాకు అలా కనపడలేదంటే వీళ్ళు సీనియర్ సింగర్స్, సింగింగ్ లో సీనియర్స్ అనే భావంతో నేను మధు అన్న గారు ఒక్కసారి చెప్పినా 1000 సార్లు చెప్పినట్లే. మా దాముగేదులు గారిని కూడా మధ్యలోకి రమ్మంటున్నాను. రఘు గారు అమ్మ బొకేస్ ఇది ఒక్కొక్కరికి ఇచ్చి ముగ్గురికి ఇచ్చి ఇప్పించండి. శ్రీనివాస్ గారు, విశ్వనాథ్ గారికి, దాము గారు, సుబ్బారావు సంజయ్ గారికి, ఇక్కడ ఇక్కడ ఇద్దరు గ్రాండ్ స్పాన్సర్లు ఉన్నారు. శ్రీనివాస్ గుంటూరు, సుబ్బారావు సంజయ్ గారు గ్రాండ్ స్పాన్సర్లు. ఇంకా ఓకే, యా స్పాన్సర్ అండి మా బీఓటీ అందరూ కూడా వచ్చేసేయండి. మధ్యలోకి టైం తక్కువ, చాలా తక్కువ ఉంది. వీఆర్ ల్యాగింగ్ బిహైండ్. దాము గారు మీరు మధ్యలోకి వచ్చేయండి. షాల్ రఘు గారికి ఇచ్చి శ్రీనివాస్ గుడు సుబ్బారావు గారి చేత శ్రీనివాస్ గూడూరు, శ్రీనివాస్ గూడూరు తను న్యూయార్క్ నైటా టీఎల్సీ నైటాకు ప్రెసిడెంట్, ఎక్స్ ప్రెసిడెంట్. ఇంకొక షాల్ విశ్వనాథ్ నారహరి. నాకు ఈ రాబోయే 18 నెలలు నాకు తోడుగా నిలబడిపోయే విశ్వనాథ్ నారహరి. అలాగా ఏరా మనతోటి గెలిచే వీరులెవ్వరురా, రణసూరులెవ్వరురా, బడాబడి ఏరా అతిరమన్నా గుర్తుల వెళ్ళం వీపుకుసున్న చుక్ 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 దేకుడు ఆ దెబ్బతో ఒక పీకుడు. ఎస్, గట్టిగా చెప్పండి. మధు గారు కూడా చక్కని గాయకుడు. గత కోవిడ్ కాలంలో 32 ప్రోగ్రామ్స్, 60+ ప్రోగ్రామ్, 72 ప్రోగ్రామ్స్ మేము జూమ్లో చేసాం వారి ఆధ్వర్యంలో ఘంటసాల ప్రెసిడెంట్గా. అది మా అందరికి స్ఫూర్తి. అలాగే ఇప్పుడు కూడా మమ్మల్ని అలాగే కలిపారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక ఫోటో ఉందండి, ఒక్క ఫోటో. ఈ సందర్భంలో రాధా కాశీనాథ్ గారు ఇక్కడ వస్తే మాకు కార్యక్రమం అద్భుతం అనేది మాకు ముద్ర పడుతుంది. రాధమ్మ రెండమ్మ పైకి. కంగ్రాచులేషన్స్ ఆల్ ద ప్రౌడ్ పేరెంట్స్. ఇక్కడ ఉన్న అందరి పిల్లల పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. సో ప్లీజ్ గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఆల్ ద పేరెంట్స్. థ్యాంక్ యూ. కళాంజలి స్కూల్ ఆఫ్ డాన్స్ గురు శ్రీమతి సుధా దేవులపల్లి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శించిన చిన్నారులకి దీవించడానికి మీ గురువు రావాలి ముందుకు.
Kalanjali School of Dance presented a semi-classical item, Palike Gorinka, celebrating the spirit of new hope and spirit of Deepavali. The team is led by Haripriya Velur, Nandini Kanan. Participants are Ajya Lakshmi Pundit, India Durai Swami, Srihita Pudukudi Kandadai, Myra Shah, Sri Kartika Rednam, Anya Krishnan, Arshita Patil, Saha Rajeshwar. ఈ సుధా దేవులపల్లి గారు కళాంజలి స్కూల్ ఆఫ్ డ్యాన్స్ అనగానే ఆ దీపాలు ఎలా వెలుగుతాయో ఈ అబ్బాయి మొహంలో కూడా అదే లైట్లు వెలుగుతాయండి. సో దానికి కారణం నేను చెప్తానండి. ఇదే 40 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి మన తెలుగు కళా సమితి వేదిక మీద అత్యద్భుతంగా నాతో కొరియోగ్రఫీ చేయించారు కాంతారా. ఆవిడ ఆ కాంతారానే ఈ గిరి, అలానే ఎన్టీఆర్ వేషం వేయించారు. సో ఐ వాజ్ సో బ్లెస్డ్ అండ్ రియల్లీ ఐఎమ్ సో బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ. థ్యాంక్ యూ. I request my BOT, Board of Director, Board of Trustee, Seshagiri Kambambetu for the annual events committee chairman అంటే కల్చరల్ కమిటీ అంతా ఆయన సారథ్యంలో జరుగుతుంది. అత్యద్భుతంగా నడిపిస్తున్నాడు. చాలా బాగుంది. ఎంత హుషారుగా ఉంటాడో అంత నవ్వుతూ ఉంటాడు. మా పైన కూర్చొని కమ్యూనిటీ చైర్పర్సన్ వరలక్ష్మి, వీరిద్దరిని సుధా దేవులపల్లి గారికి సన్మానించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాను. మీకు అయిన తర్వాత వాళ్ళకి పడిస్తాం. రండి. మా 2 బొకేలు తీసుకొచ్చి వారిద్దరికి లీడ్ ఆర్ట్ కొరియోగ్రాఫర్స్ ఉన్నారు. లత, ప్లీజ్ బ్రింగ్ 2 బొకేస్ ప్లీజ్. మా వాళ్ళిద్దరి పేరు హరిప్రియ అండ్ నందిని, వాళ్ళే ఈ కొరియోగ్రఫీ చేశారు. ఈ గురువు దగ్గర నుంచి ఇంకో చిన్న గురువు తయారవుతున్నారు స్లోగా. ప్లీజ్ కమ్ నందిని, బాబు గారు. సాంస్క్రిట్ బ్రదర్స్ అని పిలిచి నేనైతే కొడవటికంట బ్రదర్స్ అంటే ఏంటన్నా వాళ్ళిద్దరు నా తమ్ముళ్ళు, నేను లేకుండా గీత కూడా గీరు. నేను ఒక లక్ష్మణుడు కాదు, నాకు 2 లక్ష్మణుడు, రాముడిని నేను అని అంటూ ముందుకొచ్చారు రఘుశర్మ శంకర మంచి గారు, వారి తమ్ముడితో అభిమానాన్ని. భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైః సుష్ఠువాగుంసస్తనూభిः వ్యశేమ దేవహితం యదాయుః స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. వేదంలో స్వరం. మనం ఈనాడు వేదాన్ని చదువుతున్నామంటే దానికి కారణం వేదంలో ఉండేటువంటి భాగంలో స్వరజ్ఞానం అనేది చాలా ప్రధానం. మామూలుగా స్వరం అంటే ఏమిటి? ఉదాత్తము, అనుదాత్తము, స్వరితము అని 3 స్వరాలు వేదంలో. ఈ స్వరాల యొక్క సముదాయాన్ని పట్టే ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఈనాటి నుంచి మరి ఏనాటి వరకైనా కూడా వేదం వేదంలాగానే ఉంటుంది. మీరు కానీ నేను కానీ ఇంకెవరు కానీ వేదాన్ని మార్చలేము. అదే వేదము యొక్క వేదత్వం. స్వరం అనగానే మనం అనుకుంటాం గొంతు అనుకుంటాం. స్వరం చాలా బాగుందండి అంటే అర్థం ఏమిటట అంటే గొంతు అని అర్థం. ఇక్కడ వేదంలో స్వరం అంటే గొంతు అనే అర్థం కాదు. స్వరం అంటే పై అక్షరాన్ని పైగా పలకటం, కింద అక్షరాన్ని కిందిగా పలకటం, మధ్య అక్షరాన్ని మధ్యగా పలకటం. ఈ
3 స్వరాలని పలుక్కుంటూ గురువు ద్వారా అధ్యయనం చేసినటువంటి వాళ్ళు చెప్పేటువంటి వేద స్వరం 100 మంది కలిపి చెప్పినా కూడా ఒకే తీరు ఉంటుంది. అదే వేదము యొక్క వేదత్వం. వేదాలు ఇవాళ చాలామంది అక్షర జ్ఞానం మాకు ఉందని చెప్పి చదువుతుంటారు. కానీ మరి ఒక శిక్షణ పొందినటువంటి వాళ్ళ దగ్గర ఇప్పుడు మనం చూసాం, చిన్న చిన్న పిల్లలు నృత్యం చేశారు, అందరూ ఒకే తీరుగా అభినయించారు కదా. అందుట్లో మరి ప్రతిభ ఎవరిది? ఆ చేసిన వాళ్ళదా, వాళ్ళతో చేయించిన వాళ్ళదా? అంటే ఆ శిక్షణ ఇచ్చినటువంటి వాళ్ళ యొక్క ప్రతిభ. అందరికీ నేర్పించలేము, అందరికీ రాదు. కొందరు మాత్రమే దాన్ని ఎవరైతే శిక్షణ చేయాలనుకుంటారో వాళ్ళని సంప్రదించి వాళ్ళ ద్వారా అభినయం చేస్తారు. దానికి ఇంత తతంగం అవసరం. అట్లనే వేదం కూడా అక్షర జ్ఞానం నాకొచ్చు అని చెప్పి అంటే అందరికీ రాదు. అది నేర్చుకోవాలనేటువంటి కుతూహలం ఉండాలి. గురువుని ఆశ్రయించాలి. ఆశ్రయించి దానికి కొన్ని నియమాలు ఉంటాయి, ఆ నియమాలు పాటించాలి. ఆ పాటింపు ద్వారానే ఇది మనకు అలవడుతుంది. అది ఎవరికైనా అలవడుతుంది. మీకు నాకు అనేటువంటి భేదం లేదు. ఎవరైతే దాన్ని అభ్యాసం చేయాలనుకుంటారో దానికి సంబంధించిన నియమాలని పాటిస్తే అది అందరికీ వస్తుంది. రాననే అభ్యాసం కూసు విద్య అంటాం. అటువంటి ప్రకారంగా వేదం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ప్రపంచమంతా కూడా ఈనాడు అనేక దేశాల్లో, ఆస్ట్రేలియా, అమెరికా, లండన్, యూరప్ ఇత్యాది, జర్మనీ, జపాన్ ఇత్యాది దేశాల్లో ఇంకా మనమే నేర్చుకోవట్లేదేమో, మిగతా దేశాల వాళ్ళు అత్యద్భుతంగా వేదాభ్యాసం చేస్తున్నారు. కాబట్టి మనం కూడా ఈ 3 స్వరాలని ఉదాత్తము, అనుదాత్తము, స్వరితం అనేటువంటి 3 స్వరాలని అభ్యాసం చేసి వేదాన్ని అందరూ మనం అభ్యాసం చేయవచ్చు. ఏ విధమైనటువంటి ఆటంకమూ లేదు. విజ్ఞానం అనేది అందరి సొత్తు, ఒకళ్ళదే కాదు. కాబట్టి వేద మంత్రాన్ని పఠిస్తూ ఇవాళ ఈ యొక్క ఉపన్యాసాన్ని ముగిస్తాం. ఓం ఆయుర్దాగ్రే హర్షోజుషాణో ఘృత ప్రతీకో ఘృతయో నిరేధి ఘృతం పీత్వా మధుచారుగవ్యం పితేవ పుత్రమభిరక్షతాధిమాం తస్మై తే ప్రతిహర్యతే జాతవేదో విచర్షణే అగ్నే జనామి సుష్టుతిం దివస్పరిప్రథమం యజ్ఞే అగ్నిరస్మద్వితీయం పరిజాతవేదాః తృతీయమప్సు నృమణాయస్రవింధానయేనంజరతే స్వాధీః సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. తెలుగు కళా సమితి ద్వారా ఇంత అద్భుతంగా తెలుగు కళా సమితి అధ్యక్షులు మధు అన్న గారికి, ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గానికి, పెద్దలందరికీ కూడా వేద పురుషుడి యొక్క అనుగ్రహం, వేదంలో నుండే శాస్త్రాలు, పురాణాలు, మనం నిత్య జీవితంలో ఉన్నటువంటి సంగీతంలో స్వరాలు కూడా వేద స్వరాల నుండే వచ్చినాయి. కాబట్టి అందరినీ కూడా ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి రక్షించాలని ప్రార్థిస్తూ తెలుగు కళా సమితి సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు, అలాగే మా మధు అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు సాంస్క్రిట్ బ్రదర్స్. వీరికి చిరు సత్కారం చేయాలని కోరికతోటి
చిన్న జ్ఞాపికలు తయారు చేశాం మాదేవ్ గారు. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. సభ రంజింపు చేశారు, వేదంతో మంత్రం తెలియజేశారు. ఇంకొక అద్భుతమైన కార్యక్రమం జరగబోతుంది మరొక నిమిషంలో. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రండి, ఫోటో వారికి ఇక్కడే ఉన్న మన అతిథుల్లో ముఖ్యమైన వారు రఘుశర్మ శంకరమంచి గారు. ఈ రోజున మనకి డిన్నర్లో వాలంటీర్లు ఇస్తారు, సిల్వర్ స్పాన్సర్గా తయారు చేస్తారు. మాకు ఏ కార్యక్రమం, ఏ వస్తువు కావాలన్నా కూడా నిమిషాల మీద మాకు సమకూరుస్తారు, వారు ఎంత దూరంలో ఉన్నా కూడా. అటువంటి రఘుశర్మ గారు ఈ రోజున మన అమెరికాలో ఉన్న దేవాలయాల్లో లలిత కళలు ఎలా ఉంటాయి, వాళ్ళెంత తెలుగు ఫైన్ ఆర్ట్స్ సొసైటీ, తాన ఆట మాట ఇవన్నీ కాకుండా వారి దేవాలయాల్లో లలిత కళని ఎలా పోషిస్తారు, ఎలా ప్రోత్సహిస్తున్నారు, వాటికి మీకంటే మేమే బాగా చేస్తామని ఇప్పుడు నిరూపించుకునేలాగా మాట్లాడటానికి వచ్చారు మన ముందుకి శ్రీ రఘుశర్మ శంకరమంచి గారు. సాయిరామ్, శ్రీమాతృ నమః. థ్యాంక్ యూ మదన్ గారు అండ్ కేవస్ కార్యవర్గం సభ్యులందరికీ కూడా నమస్కారం. ముందుగా దీపావళి సంబరాలు కాబట్టి కార్యవర్గానికి అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాకపోయినా దీపావళి సంబరాలు చేస్తున్నాం కాబట్టి చెప్పుకోవడంలో తప్పలేదు. దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, వారు చెప్పింది దేవాలయాలు లలిత కళలు, ఆ అంశం చాలా పెద్దది. వారు ఇచ్చింది నాకు టైం 5 నిమిషాల్లో చెప్పుకుంటూ మరి నేను మైక్ పట్టుకుని మొదలెడితే చదువుతూనే ఉంటాను. అలా కాకుండా ఈరోజు ఈ సందర్భంగా లలిత కళ గురించి చెప్పన్నారు కాబట్టి 2 మినిట్స్ తెలియజేసి ఈరోజు ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి నాకు తెలుసు, అందరు వెయిట్ చేస్తున్నారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. కళలు దేవాలయాలకి చాలా అవినాభావ సంబంధం. నేను చెప్పాలంటే చాలా పెద్ద అంశం. లలిత కళలు అనేవి దేవాలయానికి చాలా ముడిపడి ఉన్నాయి. ఆ పరమాత్మ నుంచి వచ్చిన ఆ కళలే మళ్ళీ పరమాత్మని సమర్పించడాన్నే ఆ కళలుగా మనం దేవాలయాల్లో మనం ప్రదర్శిస్తూ ఉంటాం. మీకు తెలుసు ఇక్కడ దేవాలయం, ఇక్కడ అమెరికాలో ఇప్పుడు అన్నీ చేస్తున్నాం, కానీ పూర్వకాలంలో దేవాలయం అంటే దాంట్లో అన్నీ ఉండేవి. ఏంటి, సంగీతం ఏంటి, ఒక విద్య ఏంటి, ఒక దేవాలయం ఏంటి, ఒక వైద్యాలయం ఏంటి, ప్రతిదీ కూడా ఆ దేవాలయానికి ముడిపడి ఉండేది, ప్రతిదీ కూడా. అలాగే హరికథలు, బుర్రకథలు, ఇలాంటి కళలన్నీ కూడా దేవాలయం పోషించేది. కళలన్నింటినీ కూడా దేవాలయాలే పోషించేవి. అలాంటి కళలు ఇవన్నీ కూడా ఒక ఊరిలో దేవాలయం ఉంటే ఆ ఊరు మొత్తానికి ఉపయోగపడేది. ప్రతి ఒక్కరికి ఆ దేవాలయంతో ముడిపడి ఉండేవాడు. రాజులు, మహారాజులు, దాని పొలాలు కూడా, అవి కూడా, మాన్యాలు కూడా ఒక్కొక్కరికి సంగీత వాయిద్యాలు ఉండేవాళ్ళు, వాళ్ళకు ఉండేది. అర్చక స్వాములకు ఉండేవి. మిగిలిన భజన కీర్తనలు చేసే వాళ్ళకు ఉండే భజన సంకీర్తనలు కంపల్సరీ డైలీ జరిగేవి. అలాగే దేవునికి నృత్యం సమర్పయామి, సంగీతం సమర్పయామి, ఇవి ఎలా చదువుతామో అవన్నీ కళలతో సంబంధించి అలా చేస్తుండేవారు. సరే కదా అని మనం అమెరికా వచ్చాం కదా, అమెరికాలో ఇవన్నీ కుదరదేమో అనుకున్నారు. కానీ ఇండియాలో కొంటే కూడా ఇక్కడ దేవాలయాలు వాటిని పోనీయకుండా పోషిస్తున్నారు. నేను ఒక సాయినాథ్ బిడ్డ గురించి చెప్పట్లేదు. ఇక్కడ ఉన్న బెజవాడ టెంపుల్ వాళ్ళు ఎన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతాయి, ఎన్ని అలంకరిటాలు జరుగుతాయి. అలాగే గురువాయూరప్ప టెంపుల్, ప్రతి సిటీలో కూడా ఏవైతే దేవాలయాలు ఉన్నాయో ప్రతి దేవాలయంలో కూడా ఈ కళలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి ఎంతోమంది గురువులు మనకి భరతమూర్తి ద్వారా భరతనాట్యం, సిద్ధేంద్ర యోగి ద్వారా కూచిపూడి, ఇవన్నీ మనకి ఆ స్వాముల ద్వారా వచ్చినాయి. వాళ్ళు రావడమే కాకుండా వాళ్ళ శిష్య బృందం వాటిని నడిపిస్తున్నారు. ఇక్కడ గురువులుగా ఉండి ఎంతోమంది పిల్లల్ని, మన ఇండియా నుంచి వచ్చిన పిల్లల్ని మన కళలు పోకుండా, సాంప్రదాయాలు పోకుండా వాళ్ళకి నేర్పి
దేవాలయంలో ప్రదర్శిస్తున్నారు, దేవుడు సమర్పిస్తున్నారు. అలాంటి కళల్ని, అలాంటి సంగీతాల్ని పోనీయకుండా ఈ తెలుగు కళా సమితి అనేది ఎప్పుడైతే 40 ఏళ్ల క్రితం ప్రారంభించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వీళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళు ఈ కళల్ని పోనీయకుండా లోకల్లో ఉండే వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు, ఇండియా నుంచి వచ్చిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అలాంటి లలిత కళల గురించి చెప్పాలని చాలా ఉంది. ఒకటే చెప్పేది, ముఖ్యంగా ప్రతిదీ కూడా దేవాలయాలతో ముడిపడి ఉంది. ఆ పరమాత్ముడికే మనం సమర్పిస్తున్నాం. పరమాత్మ నుంచి ఏవైతే మనకు వచ్చినాయో అవి మనం సమర్పిస్తున్నాం. దాన్ని ఈ లలిత కళలుగా భావిస్తూ తెలుగు కళా సమితి వారు ఈ లలిత కళను ప్రోత్సహిస్తున్నందుకు వారికి, మధు అన్న గారికి, మిగిలిన కార్యవర్గ సభ్యం ప్రతి ఒక్కరికి కూడా, దాంట్లో ఉన్న అందరూ కూడా నాకు పర్సనల్గా దేవాలయానికి ముడిపడి ఉన్న వాళ్ళే, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ టీపాస్కి వచ్చిన మీ అందరికి కూడా ఆ సాయినాథ శ్రీమాత అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జన సహనావవతో సహనో భునక్తో సహ వీర్యం కరవావహై తేజస్వినావధేతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జన సమస్త లోక సుఖినో. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ. కార్యక్రమంలో మొట్టమొదటి వక్త మా రఘుశర్మ శంకరమంచి గారిని, వారిని సన్మానించవలసిందిగా ప్రసాద్ గారిని, లతా రంగారావు గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అవర్ నెక్స్ట్ కార్యక్రమం ద్వితీయ వక్త శ్రీ మన్నావ సుబ్బారావు గారు. ఇండియా నుంచి వర్జీనియాలో ఉన్నా కూడా నా కోసమని 3 గంటలకల్లా ఇక్కడికి వచ్చారు. జ్యోతి ప్రజ్వలన ఉండాలనుకున్నారు, ఉన్నారు. జ్యోతి ప్రజ్వలన బ్రిడ్జ్ వాటర్ టెంపుల్ మోహన్ గారు వచ్చారు, చైర్మన్. ఆయన ఆధ్వర్యంలో ఆ జ్యోతులు వెలిగించి కార్యక్రమం ఆరంభించడం మాకు ఎంతో సంతోషకరం. మన్నావ సుబ్బారావు గారిని సత్కరించవలసిందిగా శ్రీ అట్లూరి గారిని, స్వాతి అట్లూరి గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. వారికి సహకరించవలసిందిగా రాధా కాశీనాథన్ గారు. వెళ్ళండి. నాకు తెలుసు ఇది హుషారెక్కించే పాట, కానీ ఇంకా మన ముందు ఇంకా హుషారెక్కించే పాటలు కూడా ఉన్నాయి. ఇంకా అద్భుతమైన నాట్యాలు కూడా ఉన్నాయి. ఎంతో కష్టపడి ప్రాక్టీస్ చేసుకొని లైన్లో ఉన్నారు. తొందరగా మనం కంప్లీట్ చేయాల్సింది కాబట్టి శ్రీలేష్ గారు మరొక్కసారి మీకు నమస్కారం. ఇంత చక్కగా కొరియోగ్రఫీ చేసినందుకు చాలా. రోబోటిక్స్ మీరందరూ చూశారు. అది it's not a small science. You have to have a higher end of IQ, తెలివితేటలు ఉండాలి, మేధస్సు ఉండాలి. వాటన్నిటితోటే ఆ వయసులోనే అంతటి విజ్ఞానంతో కొత్త పరికరాల్ని, కొత్త గ్యాడ్జెట్స్ని కనిపెట్టడం ఒక నేర్పరితనం, మంచి విద్య. అటువంటి రోబోటిక్స్ అవకాశాన్ని, వాళ్ళ ఎగ్జిబిట్స్ అవకాశాన్ని ఇచ్చిన మా BOT పట్టుబట్టి వాళ్ళతో చేయించారు. ఈ అవార్డ్స్ ఇవ్వడానికి శ్రీ ఉపేంద్ర చివకల్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. శివారెడ్డి గారు కనుక వచ్చి ఉంటే, వారు కూడా ఉంటే బాగుంటుంది. రోబోటిక్స్ అక్కడ రోబోటిక్స్ ఎలా కొత్త పోకడలతో నడుస్తున్నాయో ఆ మాటలు శివారెడ్డి మాటల్లో రండి. శివారెడ్డి గారు రండి పైకి. I request you to Sivareddy garu, please come on to Dravas. Announce please first prize. Thank you to all people who are coming here and enjoying the show. And then everyone actually like Perna, I'm thanking to you everyone. And then పిల్లలకి ఒకసారి పెద్ద క్లాప్స్ ఇవ్వనా. పిల్లలు పెద్దలు పేరెంట్స్కి కూడా అన్నమాట వాళ్ళ ఓపికలతో పిల్లల్ని తెచ్చి వాళ్ళ టీచర్లు కూడా యాక్చువల్గా చాలా మంది వాళ్ళకి ఇవన్నీ రోబోటిక్స్ నేర్పించి చేయించి ఇక్కడికి తీసుకొచ్చారు.
So the first prize actually goes to Thomas Edison Energy Smart Charter School and team 11754. So the first prize goes to first prize Thomas Edison Energy Smart Charter School and the things. First prize, thank you. And the kids are all participating in this are Devansh Kilnani, Lasya Muna, Ryan Abasi, Karthik Varuganti, Siddharth Balaji and Akhil Yanamadana. Thank you so much. Thank you also the team master. Thank you. Second prize. Second prize goes to Clearview Regional High School, team 9848, Clearview. They also did a good job in creating all the robots. Actually, they are also doing it's a non-profit organization and they are doing very good. They did a very good job. Second prize. So the second prize winners are Nick Chillermini, Ava Kalin, Quentin Stewart, Alexei, Modwin, Ben Wang, Stephen Del Rossi. Even though they are from different part of our country, right? They are also more interested in joining our community event. Thank you so much. So the second prize winners get the cash prize, guys. Can you come forward? తర్వాత మొమెంటోస్ కార్యక్రమంలో శివారెడ్డి గారికి కూడా మొమెంటో ఇవ్వాలని అనుకుంటున్నాము. ఇప్పుడే శివారెడ్డి గారి పైకి వస్తే వారికి కూడా మొమెంటో ఇస్తాము. అదేవిధంగా మనోజ్ సుబ్బారావు గారికి కూడా ఇవ్వాలి. మనోజ్ సుబ్బారావు గారిని కూడా పైకి వచ్చి మా సత్కారాన్ని స్వీకరించాలి. దాము గారు, మనోజ్ సుబ్బారావు గారు, మనోజ్ సుబ్బారావు గారు వస్తున్నారు. రండి, మీరు కూర్చోవాలండి. హలో, పెద్ద కార్యక్రమం అయితే ఇంకా మిమ్మల్ని మళ్ళీ పైకి వెళ్దాం. మనోజ్ సుబ్బారావు గారి మొమెంట్. మనోజ్ సుబ్బారావు ఇచ్చేసాము. అయితే శివారెడ్డి గారు కానీ మనోజ్ సుబ్బారావు గారు వర్జీనియా నుంచి, ఇండియా నుంచి వచ్చారు కాబట్టి ఆయన 2 మాటలు మాట్లాడాలని ఆయన రిక్వెస్ట్ చేశారు. తప్పకుండా ఆయన అనుభూతిని మనతో పంచుకుంటారు. దానికంటే ముందర నేను గుంటూరులో మనోజ్ సుబ్బారావు గారిని వెంకటేశ్వర స్వామి మందిరంలో బృందావన్ గార్డెన్స్లో కనిపించినప్పుడు నేను తెలుగు కళా సమితికి దాము గారి ప్రోత్సాహంతో ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భాన్ని ఆయనతోటి షేర్ చేసుకుంటుంటే వారికి నేను మా గౌరవనీయమైన మా తెలుగు భాషా సంఘం ఒక కమిటీ ఏర్పరిచి దానికి గౌరవ సభ్యులుగా అంటే తెలుగు జ్యోతికి కూడా గౌరవ సభ్యులుగా నియమించడం జరిగింది. వారి సందర్భాల్లో వచ్చి వారి చేతుల మీదుగా తెలుగు జ్యోతిని కూడా రిలీజ్ చేయడం చాలా సంతోషకరమైన విషయం. థ్యాంక్ యూ మనోజ్ సుబ్బారావు గారు. ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈ సంస్థ అధ్యక్షులు, ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మధు అన్న గారు, మధు అన్న కంటే కూడా మధు అన్న అంటే బాగుంటుందేమో, మధు అన్న గారు, ఈయనతో పాటు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపిస్తున్నటువంటి గిరి శాస్త్రి గారు, ఇంకా ఈ కమిటీ సభ్యులకు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులు అందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ, వాస్తవంగా దీపావళి సంబరాలు కాదు, దీంట్లో ఇంకో ప్రధానమైన విషయం 40 వసంతాలు ఈ రోజుతో పూర్తి చేసుకుంది. కాలంతో పరిగెత్తుతూ కాలం విసిరే సవాళ్ళను ఎదుర్కొంటూ విజయవంతంగా టీఫా సంస్థ 40 వసంతాలు పూర్తి చేస్తున్న సందర్భం అందరం కూడా అభినందిద్దాం.
కాలగమనంలో 40 వసంతాలు అనేది ఏమాత్రం చిన్నది కాదు. 4 దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణంలో అనేకమైన ఆటుపోట్లు, అనేకమైన ఎత్తుపల్లాలు టీఫా సంస్థ చవి చూసింది. ఒక సంస్థ గొప్పతనమైన, ఒక వ్యవస్థ గొప్పతనమైన నమ్మడంలో, నమ్మించడంలో ఉండదు, నమ్మకాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. నమ్మకానికి అమ్మలాగా టీఫా సంస్థ పనిచేస్తూ ఉంది. అందుకే ఇంతమంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా, చిరస్మరణీయంగా నిలిచిపోతుందని నేను విశ్వసిస్తా ఉన్నాను. తెలుగుతనాన్ని మొత్తాన్ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి తెలుగు భాషకు, తెలుగు జాతికి గౌరవాన్ని, గుర్తింపుని తీసుకొస్తా ఉంది. ఒక జాతి అస్తిత్వాన్ని, ఒక జాతి గుర్తింపును మాతృభాష తీసుకొస్తుంది. మాతృభాషను విస్మరించిన ఏ సంస్థ అయినా, ఏ వ్యవస్థ అయినా, ఏ జాతి అయినా ఆ జాతి గుర్తింపు ఉండదు. మాతృభాషను విస్మరించిన జాతులన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయాయి. ఇవి నేను చెబుతున్నాయి కాదు, చరిత్ర చెబుతున్నటువంటి సత్యాలని మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. అందుకే మాతృభాష మృత భాష కాకూడదు, మాతృభాషని సజీవంగా ఇలాగనే కొనసాగిద్దాము అనే ఉద్దేశం చొప్పున ఈరోజు మరి మీ పిల్లలు ఏ భాషలో చదువుకున్నా కానీ వాళ్ళందరూ కూడా చక్కటి తెలుగు నేర్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి సంస్కృతి, వారసత్వ సంపదను ఇక్కడ అందిస్తూ ఉన్నారు. అవి కళల రూపంలో కావచ్చు, సాహిత్యం రూపంలో కావచ్చు, ఏదో ఒక రూపంలో ఇక్కడ అందిస్తూ ఉన్నారు. అక్కడ పండగల్ని మర్చిపోయినా కానీ ఇక్కడ పండగల్ని, వేడుకల్ని బ్రహ్మాండంగా, క్రమం తప్పకుండా సాంప్రదాయబద్ధంగా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. అందుకు మధు అన్నగారిని అభినందిస్తాం. ముఖ్యంగా కళా సమితిని, తెలుగు కళా సమితిని కూడా అభినందిద్దామని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఇటీవల వర్జీనియాలో కూడా అట్ల తద్ది అనే కార్యక్రమం బహుశా అక్కడ మర్చిపోయారు. ఉయ్యాలు వేయటం కానీ, వాయినాలు పంచడం కానీ, గౌరీ పూజలు కానీ ఇన్ని మర్చిపోయారు. కానీ ఇక్కడ మట్టికి చేస్తూ ఉన్నారు. కాబట్టి అక్కడ మర్చిపోయినటువంటి వాటిని అన్నింటిని కూడా ఇక్కడ సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇక్కడ టీఫాస్ వారిని నేను అభినందిస్తూ ఉంది. మానవ సంబంధాన్ని పెంపొందిస్తున్నారు. మానసిక ప్రశాంతతని, మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో కూడా తీవ్రమైన పోటీ నెలకొని ఉంది. ఎప్పుడైతే పోటీ ఉందో అక్కడే మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. పరుగు పంచాల జీవితాలు, పరుగుల ప్రపంచంలో మరుగుపడిపోతున్నటువంటి మానవ సంబంధాన్ని శాసిస్తున్నటువంటి ఆర్థిక సంబంధాలు, ఈరోజు కనుమరుగైపోతున్నటువంటి సామాజిక బంధాలు, వీటన్నిటిని కూడా మరొక ప్రధానమైన విషాదకరమైన, విధ్వంసకరమైన పరిస్థితి జీవన విధానంలో వస్తున్నటువంటి పెను మార్పు. ముఖ్యంగా సోషల్ మీడియా పుణ్యమంట. సోషల్ మీడియా పుణ్యమంట దగ్గరగా ఉన్న వాళ్ళని దూరంగా చూస్తున్నాం, దూరంగా ఉన్న వాళ్ళని దగ్గరగా చూస్తున్నాం. ఇంత మంచి కార్యక్రమాలు జరుగుతున్నప్పటికి కూడా చాలా మంది కూడా ఫోన్లకే పరిమితం అవుతూ ఉన్నారు. ఈరోజు చాలా మంది మానసిక ఒత్తిడి నుంచి దూరం చేస్తూ ఉంది టీఫాస్ సంస్థ. అందుకు మీరు అందరూ కూడా అభినందించాల్సిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు దాన్ని చూసాం, ఒక సుందర సాంస్కృతిక స్వప్నాన్ని వేదిక ద్వారా సాకారం చేశారు. ఒక అద్భుత కళా వైభవ ప్రభావాన్ని ఈ వేదిక ద్వారా ఆవిష్కరింపజేశారు. అక్షర సేద్యంతో తెలుగు భాషను సుసంపన్నం చేశారు. అమ్మ భాషలోని కమ్మదనాన్ని, మాతృభాషలోని మాధుర్యాన్ని అందరూ కూడా రుచి చూపించారని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు. అక్షరాలన్నీ ఆయుధంగా మనిషి సాహితీ జగత్తును శాసిస్తూ ఈరోజు బ్రహ్మాండంగా చేస్తున్నారు. కాబట్టి గలగలా పారే గోదావరిని ప్రశ్నించిన, బిరబిరా పారే కృష్ణమ్మని కదిలించిన, ఉత్తుంగ తరంగ తుంగ భద్రంగమ్మని అడిగినా కానీ ఆ పవిత్ర నదుల హృదయ స్పందన టీపాస్ అని రేపు పొద్దున అక్కడ కూడా వినిపించేలాగా చేస్తూ ఉన్నారు. అందుకే నేను చివరిగా ఒకటి చెబుతా ఉన్నా, మనం బ్రతకాలనుకోవడం ఆశ, ఇతరులను బ్రతికించాలనుకోవడం ఆశయం. ఆశ మనని బ్రతికిస్తుంది, ఆశయం మనం మరణించిన తర్వాత కూడా బ్రతికింపజేస్తూ ఉంటుంది. అందుకే ఒక ఉదాత్తమైన ఆశయంతో ఉన్నతమైన లక్ష్యంలో పనిచేస్తున్నటువంటి మధు అన్నగారికి, ఈ సంస్థలో ఉన్న వాళ్ళందరినీ కూడా నేను అభినందన తెలియజేస్తూ, అదేవిధంగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పాఠశాల, మనబడి వీళ్ళందరూ కూడా తెలుగు భాషను అక్కడికంటే ఇక్కడే బ్రతికించడానికి, సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సంస్థను కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఈ సంస్థ మరిన్ని
దినదిన అభివృద్ధి చెందాలని ఇందుకు కావలసిన ఆంధ్ర రాష్ట్రం నుంచి నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా ఇచ్చేస్తాను. అలాంటి మెమెంటోలు కానీ ఇంకా ఏదన్నా కానీ నేను కూడా కొన్ని స్పాన్సర్ చేస్తాను భవిష్యత్తులో అని చెప్పి కూడా మధు గారికి హామీ ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా నా యొక్క సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ మరి శివారెడ్డి గారు కూడా మంచి ఉత్తమ కళాకారుడు ఇక్కడికి వచ్చారు. వారికి కూడా అభినందన తెలియజేస్తున్నాం. ఉపేంద్ర గారు, శంకర శర్మ గారు, వీళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ ఇంకా తానా నుంచి నాటి నుంచి కూడా వాసిరెడ్డి రామకృష్ణ, అదేవిధంగా శ్రీహరి మందడి, భాను మాగులు లాంటి భీమినేని శ్రీనివాస్ లాంటి వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మేము వద్ద సెలవు తీసుకున్నాను. జై హింద్, జై టీ పాస్. జై టీ పాస్. ఉపేంద్ర చెంగుల్ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. రవిశర్మ గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా నాట్స్ శ్రీహరి మందాడి గారు, తానా నుంచి రామకృష్ణ వాసిరెడ్డి గారు, తర్వాత శ్రీనివాస్ భీమినేని గారు, భాను మాగునూరు గారు, వారందరూ రావాల్సిందిగా. నాట్స్ కాకుండా టీటీఏ, తర్వాత ఆట, సంతోష్ కోరం, ఇతర ఆర్గనైజేషన్లు ఎవరున్నా కూడా అందరు, మాట శ్రీనివాస్ గనగోని గారు, విజయ్ ఎవరున్నా శ్రీనివాస్ లీడర్స్ మోహన్ పట్ల గారు ఉన్నారని తెలిసింది. టీటీఏ వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఈ సందర్భంగా మన ఉపేంద్ర చెంగుల్ గారికి చిరు సత్కారం ఇవ్వాలని మనం తయారు చేసుకున్నాము. షాలు మొమెంటో కూడా మా అభిమానాన్ని చూపించడానికి ఉపేంద్ర గారి చెంగుల్, మన న్యూజెర్సీ తెలుగు ఐకాన్ అంటేనే శ్రీ ఉపేంద్ర చెంగుల్ గారు కాబట్టి తప్పకుండా పేరు పేరున ప్రతి ఒక్క ఆర్గనైజేషను నాకు సహకరించి ప్లాటినం స్పాన్సర్స్గా అంటే $1000 వారు చెక్కులు అందించడం బట్టి ఈ రోజున ఈ కార్యక్రమం కొంత ధైర్యంతో డిఫిషిట్ ఉన్నా కూడా సర్దుబాటు చేసుకుంటూ వచ్చాము. ఇందాకే చెప్పాను, దీని అంతటికీ బలం చేకూర్చింది ఈవెంట్ స్పాన్సర్ శ్రీమతి స్వాతి అక్షర్ గారు. ఇఫ్ షీ కమ్స్ అండ్ జాయిన్ హియర్ యాజ్ ఎ స్పాన్సర్స్ విల్ బీ వెరీ హ్యాపీ. ప్లీజ్ కమ్ అండ్ జాయిన్ అస్ అండి. ఇంకా ఎవరెవరు ఇంకా ఆల్రెడీ శివారెడ్డి మూమెంట్ వీళ్ళందరూ ఉండగానే శివారెడ్డి మూమెంట్ ఇప్పిద్దామండి. వీళ్ళు గీతి మూమెంట్ రైట్ నౌ. అండ్ శ్రీచరణ్ పాకాల్ గారు వచ్చినప్పుడు ఇది చదివి మళ్ళీ పిలిపిస్తాం. ప్రోగ్రామ్స్ వాళ్ళందరినీ లేట్ చేయకుండా మీకందరికీ పాత్రధారులు పరిచయం చేసి వ్యాఖ్యాతగా వ్యవహరించిన వారు శ్రీమతి కాశీనాథుని రాధ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. గట్టిగా ఒకసారి ఈ టీంకి చప్పట్లతోటి మన హర్షాన్ని వ్యక్తీకరిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నౌ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఇస్ నాడు నేడు. ఈలలు, హుషారు, కేరింతలు పడాలి. చూద్దాం ఎలా ఉంటుందో. ప్రాక్టీస్ చేశారు కష్టపడి. నాడు నేడు అంటే నాటి తరంలో ఉన్న శ్రీదేవి, ఈ తరంలో దేవర సినిమాలో యాక్ట్ చేసిన జాహ్నవి, నాటి తరంలో ఉన్న చిరంజీవి, ఈ తరంలో ఉన్న రామ్ చరణ్, నాటి తరంలో ఉన్న ఎన్టీఆర్, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటాను. వీటి మీద ప్రోగ్రామ్ చేశానని వచ్చింది. గీతా డ్యాన్స్ స్కూల్ నుంచి గురు గీత. we are all welcoming her. After this we are all waiting for the రాజారావు గారు. నమస్కారం, మీరు బయలుదేరుతున్నారు. మా అడ్వైసర్స్ నెక్స్ట్ పిలుద్దామని అనుకుంటుంటే రాజారావు గారు ఇక్కడికి వస్తే నన్ను ఒక బొకే తీసుకురండి. టిపి రావు గారు అడ్వైజరు, తర్వాత బైలాస్ కమిటీ చైర్మన్ సన్నిధి సుబ్బారావు గారు, రత్నం చాగుటూరు గారు లేరు, డాక్టర్ సత్యవేణిరావు గారు ప్లాటినం స్పాన్సరు, ఆవిడ రాలేదు డాక్టర్ కాబట్టి. రాజారావు గారు పైకి వస్తున్నారు. ఎక్కలేనివ్వరండి అని అంటే పిలవలేదు, చాలా సంతోషం. రాధగారు కూడా ఇక్కడే ఉన్నారు. వారు బయలుదేరుతున్నారు కాబట్టి పెద్దవారిని గౌరవించడం మా కర్తవ్యం. థ్యాంక్ యూ రాజారావు గారు ఫర్ బీయింగ్ హియర్ ఫర్ ఎ లాంగ్ అవర్స్. 3 గంటలకు వచ్చారు మీరు, చాలా సంతోషం. ఎక్కడున్నారు? సుబ్బారావు సన్నిధి గారు ఉన్నారా ఇక్కడ? వీ వాంట్ టు కంప్లీట్ ది స్టీరింగ్ కమిటీస్. మూర్తి తమ్మినీడు, శేఖర్ వెంపరాల, ఇంకొక ఫైనాన్స్ కమిటీలో ఇంకొకడు
ఓకే, ఎనీవే రాజారావు గారిని చాలా సంతోషంగా సాదరంగా మేము సత్కరించుకుంటున్నాం. చాలా థ్యాంక్ యూ రాజారావు గారు. నమస్కారం అండి. ఈరోజు తెలుగు కళా సమితికి ముఖ్యంగా శివారెడ్డి బ్రదర్ వచ్చారు. ముఖ్యంగా ఓన్లీ 5 days అయిందని చెప్పి మొత్తం ప్లాన్ చేసుకొని వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ఆ ఉద్దేశంతో తెలుగు కళా సమితి ముఖ్యంగా శతకంఠ విభూషణ అనే బిరుదు కూడా ఈ తెలుగు కళా సమితి ఇస్తుందండి. సో హ్యాపీ. చాలా అద్భుతంగా బాలకృష్ణ గారు పాట పాడారండి. బాలయ్య ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ బాలయ్య ఫ్యాన్స్ లేని వాళ్ళంటూ ఉండరు. సో మా చరణ్ భాయ్ టీం అంతా కూడా అద్భుతంగా పాటలతో మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఒకసారి గట్టిగా ప్రతి ఒక్కరు, ఇక్కడ హాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా. సో ఏం లేదు, నేను ఎందుకు మైక్ తీసుకున్నానంటే బాలయ్య గారి పాట పాడేసరికి నాకు అక్కడ జై బాలయ్య అనే బాలయ్య గారి ఫ్యాన్స్ అరిచేసరికి బాలకృష్ణ గారు పూనారు. ఒక డైలాగ్ బాలయ్య గారిది చెప్పి మళ్ళీ పాట స్టార్ట్ అవుతుందండి. మామూలుగా బాలకృష్ణ గారు జనరల్గా మాట్లాడితే చాలా సంతోషం, చరణ్ గారు సింగర్ ఏవా బాగా పాడుతున్నావయ్యా, నెక్స్ట్ నా సినిమాలో పాడాలి, నువ్వు కూడా పాడు, కానీ హీరోయిన్ పాడు, నాకు కాదు. చాలా అద్భుతంగా పాడుతున్నారు. వారందరికీ కూడా మన తెలుగు అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరూ కూడా వారికి గట్టిగా చప్పట్లతో చాలా సుస్వాగతం పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, యథా నాచంతి తథా పూజంతి అన్నట్టుగా, ఎంత నాచంతి తథా పూజంతి అన్నట్టుగా శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం బుల్బుల్ సితారా రహే అమర అమర. ఆ రోజుల్లో నాన్నగారు ఎన్టీ రామారావు గారు మీ అందరికీ తెలుసు. నందమూరి తారక రామారావు గారి దీవెనలతో ఈ రోజు ఎంతో మంది కళాకారులు ఎంతో మంది పాటలు పాడడం అనేది అదృష్టం, దైవాక్యం, సంపాదించినటువంటి మరి అనుమతులు దాని గురించి చెప్పుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏమిటి డైలాగా? చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. మా ఊరికి వచ్చి మా ఏరియాకి వచ్చి మమ్మల్ని బెదిరిస్తారా? ఊరు మారితే తినే ఫుడ్ మారుతుంది, పడుకునే బెడ్ మారుతుంది, కానీ ఒంట్లో ఉన్న బ్లడ్ మారుతున్నా బెడైపోవు అన్నా. 2 బాల్కనీ టికెట్లు కావాలి, క్యారే అవులే. సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్ తెలిసి ఉండాలి, నన్ను చంపాలంటే టైమింగ్ తెలిసి ఉండాలి. నువ్వంటే కుంభకోణాన్ని భయం, నేనంటే 2 రాష్ట్రాలకు ప్రాణం. తిమ్మిడి అని అబ్బ కాలు చూపే నంది ముందు రంగులు మార్చే పంది, కారు కూతలు కూస్తే కపాదం పగిలిపోద్ది. శ్రీను గారు మీ నాన్నగారు బాగున్నారా అనడానికి, శ్రీను గారు మీ అమ్మ మొగుడు బాగున్నారానికి వ్యత్యాసం ఉందిరా? నిక్కోడక్క ఫ్లూటు చింక ముందు పోదు, శివారెడ్డి ముందు కాదు. తిమ్మిడియే. ఎన్నో అసోసియేషన్స్ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ టీఫాస్ ఇస్ డిఫరెంట్, బోత్ ఆర్ నాట్ సేమ్. నిజంగా బాలయ్య గారు చక్కగా చెప్పారు. నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. నెక్స్ట్ నాకు కూడా నా మూవీకి కూడా కొట్టండి చక్కగా మ్యూజిక్. అంతేకాదు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నా తమ్ముడు, వాడికి కూడా కొట్టు. అలాగే రామ్ చరణ్ కూడా నువ్వు కొట్టాలని, మా ఫ్యామిలీ అందరికీ నువ్వు మ్యూజిక్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, దాము గారు పిలిస్తే, మధు గారు పిలిస్తే రానుకున్నారా, లేదనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాశాచున్నాడు, వారు రాసున్నాడు, తన వరుస మార్చుకున్నా. అదే వేడి, అదే పౌరుషం. థ్యాంక్ యూ. వస్తా సునీల్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శివారెడ్డి గారు. థ్యాంక్ యూ. తప్పుగా అనుకోవద్దు, నాకు కొంచెం ఓపెన్ మెంటాలిటీ, ఓపెన్గా మాట్లాడతాను. అన్న మీ ప్రోగ్రామ్ మేము ఆపలేదన్నా. సో ప్రెసిడెంట్ గారు, దాము గారు, మిగతా సభ్యులు, నేను వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు, మంచి ఊపులో ఉంది, మళ్ళీ మధ్యలో ఎందుకు బ్రేక్ అని చెప్పేసి అన్నాను. లేదు ఖచ్చితంగా అంతమంది కూర్చొని ఉన్నారు కదా, కాసేపు ఒక 5-10 నిమిషాలన్నా ఏదైనా చెయ్యి అని చెప్పేసి అంటే సరే అని వెళ్ళేవాడిని, మళ్ళీ ఆగి వచ్చాను. అండ్ చరణ్ భయ్య టీం కానీ మీరు కానీ నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. సో థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా సరే స్టార్టింగ్లో పచ్చడి పెట్టుకొని, ఆ తర్వాత పప్పు వేసుకొని,
ఆ తర్వాత పప్పుచారు పోసుకొని ఆ తర్వాత పెరిగేసుకొని తింటే బాగుంటుంది. పచ్చడి పెట్టుకొని 2 మెతుకులు తిని మళ్ళీ వెంటనే చేతి కడుక్కొని మళ్ళీ వచ్చి పప్పుచారుతో తిందామని అంటే అప్పుడు మీకు కూడా కొంచెం ఇదిలాగా ఉంటుంది. బట్ అయినా సరే నేను అడ్జస్ట్ అవుతూ మా ఇద్దరు అంటే నాకు 2 కళ్ళలాగా, ఒక రైట్ అయ్యేమో మా మదర్న, లెఫ్ట్ అయ్యేమో మా బ్రదరు అదనమాట. సో థ్యాంక్ యూ. సరే ఇంకా మళ్ళీ మాట్లాడితే మళ్ళీ ఈ టైం కూడా వద్దు కాబట్టి సరే డైరెక్ట్ పాయింట్లోకి వద్దాం. చాలా మంది రకరకాల వ్యక్తులు మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకుని మనం సరదాగా చెప్పుకోవచ్చు. నేను మాకు ఇండియాలో జరుగుతాయి ఇలాంటి అనుభవాలు అనుకున్నాను. జనరల్గా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతుంటాయి, ఇండియాలో జరుగుతాయి అనుకుంటూ ఉంటాను, కానీ ఇక్కడ కూడా జరిగిందండి నాకు. గాడ్ ప్రామిస్ చెప్తున్నాను. టాయిలెట్లోకి వెళ్తే టాయిలెట్లో సెల్ఫీ అడుగుతున్నాను ఆయనకి సరే బాగోదండి ఇక్కడ అంటే బయటికి వెళ్తే మీరు దొరకరండి అని అన్నాడు. సరే కదా అని చెప్పేసి వెనకాల చూసుకున్నాను, ఆ టిష్యూ తీసుకుంటారు కదా ఆ ప్లేస్లో అయితే తెలియదు కదా అని చెప్పేసి ఇటు రమ్మన్నాను అని అక్కడ దిగుతుంటే ఈలోపు ఇద్దరు ఆల్రెడీ వాళ్ళ పని ముగించుకున్న వాళ్ళు మేము కూడా దిగుతామండి అని వస్తున్నాను. ముందు చేతులు కడుక్కోండి అని చెప్పా. మరి మీరు వెళ్తారేమో, వెళ్తానని చెప్పేసి నేను చేతులు కడుక్కోకుండా వస్తాను నా మీద, మళ్ళీ పైగా చేయకండి ఇస్తారు. అంటే ఇవన్నీ రియల్ లైఫ్లో మనం అనుకుంటాం, కానీ దాన్ని గుర్తు చేసుకుంటే అవును కదా అని అనుకుంటేనే మనకు అర్థమవుతుందండి. అట్లా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. చాలా మంది అడుగుతారు, నేను కూడా టాయిలెట్స్లో వెళ్ళినప్పుడు ఏం శివారెడ్డి గారు మీరు ఇలా వచ్చారంటాడు. నాకు అర్థం కాదు, అదే నీ మనిషిని కాదా, నాకు ఆకలేస్తుంది, భోజనాలకు కూర్చుంటాను మీతో పాటు. సో ఇట్లా ఉంటాయి అన్నమాట. రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకొని సరదాగా చెప్పుకోవచ్చు. ఇందాక మా వాళ్ళు సరే అట్లా లైట్గా మంచినీళ్ళు తాగుదాందా అని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ వెళ్తూ ఉంటే ఒక ఆయన చేయబట్టుకొని అంటున్నాడు, శివారెడ్డి గారు మీరు మస్తు చేస్తారు సార్. నేనేం చేస్తాను, అదే సార్ మిమిక్రీ చెప్పాలి కదా. ఇంకో ఆయన నుండి వెనకాల నుంచి వచ్చి స్టక్కన కొట్టాడు, ఏం బాగున్నావా చూసినా 10 years బ్యాక్ కలిసా, నీది మస్తు ఉంటుంది, నాది మస్తు ఉంటుందా, నాది మస్తు ఉంటుంది, అదే మిమిక్రీ చాలా థ్యాంక్స్ అన్న. సో ఇట్లా ఉంటాయి అన్నమాట మాటలు. ఇక్కడ దాకా ఎందుకంటే ఒక అవ్వ, తెలంగాణ అవ్వ ఇట్లాగే వెళ్తుంది, ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది, ఒక వైర్ ఉంటే తట్టుకొని కింద పడిపోయింది. అయ్యో అమ్మ కింద పడింది కదా సాయం చేద్దామని చెప్పి కిందికి వెళ్ళి అమ్మ చేయబడుకొని పైకి లేపా. వెంటనే అమ్మ నన్ను మాట చూడండి, నన్ను లేపిన ఆమె పడక, నన్ను లేపిన ఆమె బిడ్డ, ఆ దేవుడు నిన్ను కూడా లేపుతాడు. ఊరిని ఈ లేపుడు ఆ లేపుడికి ఎంత తేడా ఉందో చూడండి. కానీ ఆ ఉద్దేశం అది కాదంట, నన్ను కింద పడితే లేపావు కదా బిడ్డ, ఆ దేవుడు నిన్ను ఇంకా పైకి తీసుకొస్తాడని చెప్పబోతుంది. ఆ చెప్పేది ఏదో కరెక్ట్గా చెప్పకపోతే ఇలాంటి అర్థాలు వస్తాయి అన్నమాట. సో ఇట్లా రకరకాల వ్యక్తులు రకరకాలుగా మాట్లాడుతుంటారు, వాళ్ళు మాట్లాడే మాటలు తీసుకొని చెప్పొచ్చు. మా ఆవిడకి చాలాసార్లు చెప్పాను, ఏం చెప్పినా కూడా వినదు. మీ ఆవిడలాగే, మీ అందరి ఆవిడలాగే వాళ్ళు వినరు, వాళ్ళు చెప్తారే తప్ప మనం చెప్పడానికి అవకాశం ఉండదు, స్కోప్ ఉండదు అన్నమాట. సో మా పెద్ద పాప చాలా బుద్ధిమంతురాలు. చిన్న పాప పుట్టిన తర్వాత తెలిసింది అది పెద్ద పాప బుద్ధిమంతురాలు అని చెప్పేసి, అర్థమైందా? సో అట్లా మనకు చిన్న పాప పుట్టిన తర్వాత దాని కోతి పనులు భరించలేక మా ఆవిడ ఇది బుద్ధిమంతురాలు కాబట్టి దీనికి బుద్ధి అని పిలుచుకుందాం ముందుగా అని అన్నది. నేను వద్దే అని చెప్పిన, లేదు బుద్ధి అని పిలుస్తాను, వద్దే అన్న, బుద్ధి అంది, వద్దే అన్న, పెట్టింది ఆఖరికి నీ ఇష్టమా నా ఇష్టమా అని అన్నది. అని అంటే సరే సరెండర్ అయిపోయా, బుద్ధి అని పేరు పెట్టింది. ఇంటి ముంగడికి వెళ్ళిపోయి మా అమ్మాయి ఫ్రెండ్స్ అందరు కూడా బుద్ధి లేదా అంకుల్, బుద్ధి లేదా అంకుల్, ఎందుకు పడాలని ఇట్లు, బుద్ధి లేదా అంకుల్, బుద్ధి లేదా అంకుల్ అంటుంది. సో ఇట్లా ఉంటాయి అన్నమాట విషయాలు. మనకు ఈ మధ్యకాలంలో వర్షాలు బాగా పడ్డాయి, అంటే ఫ్రీగా మన ఎవరు రేవంత్ రెడ్డి గారు ఫ్రీ బస్ పెట్టారు. ఫ్రీగా ఉచితంగా కూడా చేస్తే కూడా చాలా ప్రాబ్లమ్స్ అవుతూ ఉంటాయి, విన్నారా? సో ఉచితంగా చేస్తే కూడా కొన్ని ప్రాబ్లమ్లు ఉంటాయి. మన మధ్య బాగా ఆంధ్రాలో తెలంగాణలో విపరీతమైన వర్షాలు పడ్డాయి, అన్ని మునిగిపోయినాయి, వెహికల్స్ కార్లు అన్ని మునిగిపోయినాయి. సరే ఇప్పుడు హెలికాప్టర్ను పెట్టి ఏం చేశారు, చక్కగా వాళ్ళందరినీ కాపాడుతున్నారు అనమాట. వేరే ప్రదేశానికి తీసుకెళ్ళి ఆ విలేజ్లో వాళ్ళని అందరినీ తీసుకెళ్ళి కాపాడుతున్నారు. అయితే ఆ విలేజ్లో పబ్లిక్ని అంతా తీసుకెళ్తున్నారు. ఉన్నది 600 మంది అయితే 1600 మందిని తీసుకుపోతున్నారు, ఇంకా వస్తున్నారు అందులోకి వెళ్ళి, వరదల్లోకి వెళ్ళి మనుషులు. వెంటనే ఒక పెద్ద మనిషిని చూసి ఈయన ఆపాడు, ఎవరైతే లీడర్ ఉన్నాడో ఆయన ఆపి ఆ మిలిటరీ వాళ్ళతో ఉన్నాయని ఆపాడు. ఆపి పెద్ద మనిషిగా ఉన్నారు మీరు, మీ ఊర్లో ఎంతమంది అంటే ఉంది అని అన్నాడు. అంటే 600 మంది అన్నారు. 600 మంది అయితే మేము 1600 మందిని దింపుతూనే ఉన్నాం, ఇంకా ఇంతమంది ఉన్నారు ఏంటంటే నాకు అర్థం కాదు, మీరు కరెక్ట్గానే లెక్కేశారా జనాభా లెక్కల్లో అంటే లేదండి, వాళ్ళే మీరు తీసుకెళ్ళిన వాళ్ళే మళ్ళీ ఈదుకుంటూ వస్తున్నారు, హెలికాప్టర్ ఆశ కోసం వాళ్ళు ఎప్పుడు హెలికాప్టర్ ఎక్కలేదు. అవునా, మరి మిమ్మల్ని కూడా దింపినట్టు గుర్తాడు. అవునండి ఇది 4వ అండి మీరు రావడం అని అంటున్నాడు. సో ఇట్లా ఫ్రీ పెడితే కూడా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయి, ఇట్లాంటివి కూడా చాలా జరుగుతూ ఉంటాయి అనమాట. సరే ఇవన్నీ ఎందుకులే మనకు పక్కన పెడదాం, కానీ
నేను అమెరికాకు బయలుదేరుతున్నాను, న్యూజెర్సీలో ప్రోగ్రామ్ ఉంది, దామన్న పిలిచాడు, వెళ్తున్నాను. టీఫాస్ మరి ఇంతకుముందు కూడా చాలాసార్లు వాళ్ళు చేసినప్పుడు వెళ్ళాను నేను చెప్పేశానంటే ఓకేనండి, అయినా కానీ ఎన్నిసార్లు చెప్పారండి, నేను ఒక పని చేసి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, నాకు ఏం ప్రాబ్లం లేదు. ఏం పని చేసి వెళ్ళాలి చెప్పేయాను. మన ఇంటికి డోర్లకి విండోస్కి లావాటి కట్టర్ తీసుకురామని ఎన్నిసార్లు చెప్పారండి. లావాటి కట్టర్సా ఎందుకు? ఎదురింటి రాజుగారు ఎప్పుడు చూడు ఇటే చూస్తున్నారండి. ఓ స్పిచ్ మొహమా, నీ మొహం వాడికి తెలియక కానీ, లేకపోతే వాడు ఎందుకు చూస్తాడు, ఒక్కసారి నీ మొహం చూపించు, వాడే కొనుక్కుంటాడు కట్టర్స్ అని చెప్పా. వెంటనే మనసులో పెట్టుకుంది, నన్ను ఇంత మాట అంటావా అని చెప్పేసి. నేను అడుగు బయట పెట్టగానే మీరు అందరూ న్యూస్లలో చూసి ఉంటారు అనుకుంటా, మణికొండలో కుక్కలు ఎక్కువ, డాగ్స్ ఎక్కువ ఉన్నాయన్నమాట, అంటే వీధి కుక్కలు అనమాట. సో న్యూస్లలో కూడా చూసే ఉంటారు, యూట్యూబ్లలో చూసే ఉంటారు. ఆ కుక్కలకి మన మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేసి ఆ కుక్కలను తీసుకోమని అన్నాను. అది మా ఆవిడకి గర్వంగా చెప్తున్నాను అనమాట. ఏమే ఎప్పుడు చూడు నా మీద పడి తిడుతుంటావు, అది చూడు ఒక ఫోన్ కాల్తో మున్సిపాలిటీ వాళ్ళు వచ్చేసి ఆ పిచ్చి కుక్కలన్నింటినీ వ్యాన్లో వేసుకొని తీసుకెళ్ళిపోతున్నారే. అవునా, ఎందుకంటే మంచి మీరు ఇంట్లోకి రండి అంటే నీ కంటికి నేను ఎలా కనబడుతున్నానే. అయ్యో రామ నేనేమన్నానండి, నువ్వేదో అన్నావు. నేనేమి అనలేదండి, నువ్వు మనసులో ఏదో పెట్టుకున్నావు అన్నావు. లేదండి నేనేం అనలేదు, ఎప్పుడు చూడు నన్ను చంపు తింటుంటారు. ఎదురింటి స్వాతిని చూడండి, వాళ్ళ ఆయన పూల్లో పెట్టి చూసుకుంటానంట, మీరు ఉన్నారు ఎందుకు? ఓ స్పిచ్ మొహమా, వాళ్ళ ఆయన పూల వ్యాపారమే, పొద్దంతా పూలు అమ్ముకుంటాడు, సాయంత్రం మిగిలిన పూలు తీసుకొచ్చి పెట్టి చూసుకుంటుంటాడు. నాది కారప్పుడు వ్యాపారం, తెమ్మంటావా? అమ్మ వద్దు, ఎందుకు మంట, అది నువ్వు మాట్లాడితే నాకు మంట. ఎలా అదే వెళ్ళమంటే వెళ్ళడమేనా? ఎదుటి స్వాతి అంటే గుర్తొచ్చింది. నిన్న రాత్రి ఎదుటి స్వాతి నా కల్లోకి వచ్చింది. ఏంటి? నిన్న రాత్రి ఎదుటి స్వాతి నా కల్లోకి వచ్చింది. అవునా, ఒకటే వచ్చింది కదా? అవును, నీకెలా తెలుసు? వాళ్ళ ఆయన నా కల్లోకి వచ్చాడు. అమ్మని నీకు భర్త అంటే అసలు వాల్యూ లేదే, నా కెపాసిటీ నా కేపబిలిటీ నీకు అర్థం కావట్లేదు, ఒకసారి రోడ్డు మీదకి రా అని అన్నాను. వచ్చాను. ఏంటి? ఇప్పుడు చూపిస్తాను చూడు, ఎవరో రాకపోతారా? ఏంది మీరు చూపించేది, ఒక నిమిషం ఉండు అని అప్పుడే ఆటో వాడు వెళ్తున్నాడు. ఆటో ఆపు, సికింద్రాబాద్ వెళ్ళాలి, ఎంత తీసుకుంటావు? 500 మాతో పాటు మా ఆయన కూడా వస్తాడు, ఎంత తీసుకుంటావు? అదే 500. చూసావా, ఏమాత్రం వాల్యూ లేదు నీకు అని చెప్పేసి. సో ఇట్లా కూడా రివర్స్లో కొడుతూ ఉంటారు అనమాట. అంటే ఢిల్లీకి రాజైనా సరే తల్లికి కొడుకే అన్నట్టుగా, ఎంతటి జాబ్ చేసే మొగాడైనా సరే, ఎంతటి ప్రైమ్ మినిస్టర్ అయినా సరే, ఎంత లీడర్ అయినా సరే భార్య చేతుల్లో కీలు బొమ్మలాగా ఉండాల్సిందే. ఎగ్జాంపుల్కి ఏంటంటే, ఒక మినిస్టర్ గారు చాలా ధైర్యవంతుడు. ఆ మినిస్టర్ గారు ఎలక్షన్లకు ప్రచారాలకు వెళ్ళి తిరిగి ఇంటికి వచ్చాడు. నెల రోజుల తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళ ఆవిడ ఒక కోరిక కోరింది. ఏమండి? ఏంటే? ఏం లేదండి, మనం నెల రోజులైంది కదా కలిసి ఫోన్ చేయక, మనం బయట క్యాండిల్ లైట్ డిన్నర్కి వెళ్దామండి. తప్పకుండా వెళ్దాం. బాబు డ్రైవర్, కార్ది, గన్మ్యాన్, ఒకసారి ఫోన్ చేసి చెప్పు హోటల్కి. వాళ్ళు ఎవరు వద్దండి, మన ఇద్దరమే కలిసి వెళ్దాం, ఇద్దరమే కూర్చొని చక్కగా మనసు విప్పి మాట్లాడుకుంటూ వెళ్దాం. సరదా కూర్చో అన్నాడు. మినిస్టర్ గారు కారు నడుపుతున్నాడు. మినిస్టర్ గారు కారు నడుపుతూ వెళ్తూ ఉంటే పెట్రోల్ చూస్తే పెట్రోల్ లేదు కార్లో, గ్యాస్ లేదు. గ్యాస్ స్టేషన్లో ఆపాడు. పెట్రోల్ స్టేషన్లో ఆపిన తర్వాత కారు ఆపంగానే వెంటనే ఆ పెట్రోల్ కొట్టే అతను వచ్చాడు. వచ్చింది కాగానే మీ అందరికీ తెలుసు, రైట్ సైడ్ స్టీరింగ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో వాళ్ళ వైఫ్ కూర్చొని ఉంది, పెట్రోల్ పంప్ కూడా అటే ఉంటుంది, ట్యాంక్ కూడా అటే ఉంటుంది, పెట్రోల్ అదే గ్యాస్ కొట్టించుకున్నట్టుగా ట్యాంక్. సరే వాడు రాగానే ఈ అమ్మాయిని మేడంని చూసి అంటున్నాడు, మేడం మీరు పద్మ గారు లేదు? అవును, నీకెలా తెలుసు? నా పేరు నీకెలా తెలుసు? అదేంటి మేడం, నన్ను గుర్తుపట్టలేదా? లేదు, కానీ ఎక్కడ చూసినట్టుంది. అదేంటి మేడం, మీరు నన్ను గుర్తుపట్టకూడదు. 10 సంవత్సరాల క్రితం మీకు నాకు పెళ్లి చూపులు జరిగాయి, మీ జాతకాలు నా జాతకాలు కుదరలేదని చెప్పేసి మనం పెళ్లి చేసుకోలేదు అన్నాడు పుసుకున. ఆ పక్కనే మినిస్టర్ గారు ఉన్నారు, ఆయన గుండె డెవెల్ ఉన్నది. ఈవిడ గుర్తొచ్చింది 3000 రూపీస్ పెట్రోల్ కొట్టి, ఆ పెట్రోల్ కొట్టాడు. బయలుదేరింది కారు. ఈ మినిస్టర్ గారు విన్నట్టుగా వదిలేస్తే అయిపోయేది, అనవసరంగా గెలుక్కున్నాడు. 10 సంవత్సరాల క్రితం వాడి జాతకాలు నీ జాతకాలు కుదిరుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏమై ఉండేదంటావు? ఏముంది, వాడు మినిస్టర్ అయ్యేవాడు, నువ్వు పెట్రోల్ పంపులో పనిచేసుకునేవాడు. సో రివర్స్లో వచ్చిందన్నమాట. అంటే ఇట్లా చూడు, మన మీద బాంబు పడాల్సింది తప్ప మనం మాత్రం వేయడానికి ఛాన్స్ లేవు. కాబట్టి అలాంటి ధైర్యాలు మీరు ఏం చేయకండి. సరే, ఊరికే భార్య భర్తలు అంటే అందరు ఫ్యామిలీతో వచ్చారు కాబట్టి, భార్య భర్తలు కలిసి వచ్చారు కాబట్టి ఊరికే సరదాగా భార్య భర్తల గురించి చెప్పాను. ఇప్పుడు సరదాగా ఒక చిన్న డైలాగ్ చెప్పి, ఆ డైలాగ్ వేరే ఆర్టిస్టులు చెప్తే ఎలా ఉంటుందో సరదాగా తీసుకొని చెప్తాను. మీ అందరికీ బాగా తెలిసిన డైలాగ్ తీసుకుంటాను, ఎందుకంటే అదైతే ఈజీగా ఉంటుంది మీకు. కాబట్టి అరుంధతి మూవీ మీ అందరు చూసే ఉంటారు. సో ఈ అరుంధతి కాదండి, మామూలుగా సినిమా అరుంధతి. సో అరుంధతి మూవీ మీ అందరు చూసే ఉంటారు. ఆ డైలాగ్ ఒకసారి మీకు వినిపిస్తాను. అదే డైలాగ్ ఒక్కొక్క యాక్టర్, ఒక్కొక్క విలన్ చెప్తే, ఒక కమెడియన్ చెప్తే ఎలా ఉంటుంది. రాజకీయ నాయకుల వాయిస్ కోసం మళ్ళీ సపరేట్ జోక్ చెప్పకుండా దీంట్లోనే రాజకీయ నాయకులు కూడా సినిమాలో యాక్ట్ చేసి ఇదే డైలాగ్ చెప్తే ఎలా చెప్తారు సరదాగా తీసుకుందాం. సో అరుంధతి మూవీ చూస్తున్నామండి ఇప్పుడు మనం. ఆ డైలాగ్ ఎలా ఉంటుందో చూద్దాం. అనుష్క గారు ఆ పాడుపడ్డ కోట దగ్గరికి వస్తారు. ఆమె నడుచుకుంటూ పోతుంటే గజ్జల శబ్దం వినపడుతూ ఉంటుంది. ఆమె మాట్లాడే డైలాగ్, అరుంధతి చూసి చెప్పే డైలాగులు ఎలా ఉంటాయి. పశుపతి,
అమ్మాలే ఎంత బొమ్మాలే పిందె పండగింది కొంచెం కొంచెం కొరుకు తింటా వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు చంపికుల్లో పెట్టి సంపాదించేసే నిన్ను వదలా బొమ్మాలి వదలా వస్తా వస్తా తప్పక వస్తా నీ రసమంతా పీల్చేస్తా అమ్మ బొమ్మాలి. ఇది డైలాగ్ ఓకే నార్మల్. థ్యాంక్ యూ సో మచ్. ఈ డైలాగ్ని జయప్రకాష్ రెడ్డి గారు చెప్తే ఎలా చెప్తారు? ఏమే అరుంధతి ఊరికే రచనవే పెట్టలు పెట్టి బీగాలు వచ్చి ఊపిరి సత్తండా బీగాలి బయటకు వచ్చా ఊపిరి పెంచుకుంటా ఏందమ్మీ గబ్బదానా. ఈ విధంగా జయప్రకాష్ రెడ్డి గారు. ఇంకో పక్కన చూస్తే పోసాని మురళీకృష్ణ గారు. అమ్మా అరుంధతి ఐ లవ్ యూ రాజా, నిన్ను పెళ్లి చేసుకుంటా, నీకు ముద్దులు పెడతా, నాకు ఏసీ పెట్టు. ఈ విధంగా పోసాని మురళీకృష్ణ గారు. ఇంకో పక్కన చూస్తే ప్రకాష్ రాజ్ గారు. ఏంటి అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు చంపి కుళ్ళ పెట్టి సమాధి చేసిన నన్ను వదల బొమ్మాలి వదలా. నేను అసలు వాడుకుని నన్ను ఎవరు మోసం చేయలేరు. దట్ ఈస్ ప్రకాష్ రాజ్. ఓ నాయనో చూడాలరా. ఈ విధంగా ప్రకాష్ రాజ్ గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మనకు కమెడియన్స్ ఉన్నారు. ఎల్బి శ్రీరామ్ గారు. ఎంత అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టి తప్పించుకుంటున్నా ఏమన్నంటే పుసుక్కులు పెళ్ళైపోతాం. ఈ విధంగా ఎల్బి శ్రీరామ్ గారు. ఇంకో పక్కన చూస్తే మనకు రోషే గారిని తీసుకుందాం సరదాగా. రోషే గారిని తీసుకుంటే రోషే గారు చెప్పే విధానం. ఏమంటే వస్తే అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టావు నన్ను ఎందుకు పెట్టావు అని అడుగుతున్నాము. కూర్చో కుదిరేకుండా మాట్లాడతావు. ఈ విధంగా రోషే గారు. అదే మనకు సరదాగా తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి అరుంధతి ఆ మాదిరిగా చూస్తే ఇప్పుడు అధికారంలో మేమే ఉన్నాం కాబట్టి మీరు ఏమాత్రం ఇది కావడానికి లేదు. తప్పకుండా మేము అందరం కూడా బయటకు వస్తాం, మీ అంతు చూస్తాం, ఆ మాదిరిగా ముందు పోవాలి. అవునా కదా తమ్ముళ్ళు? ఒకటే చెప్తా ఉన్నాను. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారు. ఇంకో పక్కన చూస్తే జగన్ గారు. అరుంధతి 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు 80 సంవత్సరాలు పెట్టాలనుకుంటున్నావు. పెడితే పెట్టు, ఇంక 20 సంవత్సరాలు ఎక్కువసేపు పెట్టు. ఎందుకంటే వాళ్ళు గెలిచారు కాబట్టి చాలా టైం పడుతుంది. ఇంకొక 4 సంవత్సరాలు ఇదే పెట్టు, బయటకు వస్తే ఏం జరుగుతుందో తెలియదు. ఈ విధంగా జగన్ గారు. ఇంకో పక్కన చూస్తే అక్కడ మనకు రకరకాల వ్యక్తులు కనబడుతుంటారు కదండి. అందులో కేఏ పాల్ గారు. నాకు తెలిసే వచ్చే అరుంధతి 140 దేశాలు తిరిగాను, 8 సపరేట్ ఫ్లైట్ జెట్స్ ఉన్నాయి. నాకు ఏంటనుకుంటున్నారు? ఏం చేస్తారు? 80 సంవత్సరాలు చెట్టులు పెడతావా? పెట్టి చూద్దావా? ఏంటనుకుంటున్నారు? ఈ విధంగా కేఏ పాల్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ఆఖరిగా వస్తున్నారు కమిడియన్ ఎంఎస్ నారాయణ గారు. ఎందుకంటే సమయం లేదు కాబట్టి ఇంకా అందరి గురించి చెప్పడం కొంచెం కష్టమే. సో ఎందుకంటే పాపం ఆర్కెస్ట్రా టీం అంతా కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఎంఎస్ నారాయణ గారు ఆఖరిగా ఆయన డైలాగ్ చెప్తే ఇలా చెప్తారు. వస్తే అరుంధతి ఎడమ పక్కన కావచ్చు, కుడి పక్కన కావచ్చు, ఏ పక్కన పర్వాలేదు. 10 సంవత్సరాలు కాదు 20 సంవత్సరాలు కాదు ఏకంగా 80 సంవత్సరాలు పెట్టావు. పెడితే పెట్టు, క్వార్టర్ పెట్టు, తాగి పడుకుంటా. థ్యాంక్ యూ అండి. మీ శివారెడ్డి. థ్యాంక్ యూ. ఫ్యాంటాస్టిక్ సార్. థ్యాంక్ యూ సో మచ్. 10 కాలాల్లో నవ్వుకోవాల్సినంత ఎనర్జీని ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఐ రిక్వెస్ట్ చరణ్ గారు అండ్ టీమ్. సో భయ్యా చరణ్ భాయ్, పవన్ కళ్యాణ్ గారు వాయిసా అన్న కొంచెం మంచిది అన్న. ఆడవాళ్ళు గీనే ఉన్నాయి బంగారుకొండ వెనక తిరిగి చూస్తుంది ఆ వాటర్ బాటిల్ కొంచెం అన్న ఒకసారి. నువ్వు బోటులు తీయమన్నాను, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళకు. నాకు తెలుసు ఎందుకు వెళ్తున్నావు. ఆయన అద్భుతంగా పాడుతున్నాడు, నువ్వు మధ్యలో చెవులో కొరికేసరికి ఆయన పాడే తాళం గీలో అన్ని మర్చిపోతున్నాడు. అవునా కాదా?
ఓపెన్ చేయని బాటిల్ నేను చూపిస్తే ఓపెన్ చేసిన బాటిల్ చూసి నాకు చూపెడతాను. ఓకే అన్న, లైట్ రివర్బ్, లిటిల్ రివర్బ్. ఏం లేదు, మనోడు పక్కన ఉంటే సినిమా యాక్టర్లనే చేస్తారా, సింగర్లను చేయరా చాలా మంది అడుగుతూ ఉంటారు. సపోజ్ ఎగ్జాంపుల్కి మా వాడు ఏమన్నా ఇప్పుడు ఆయన ముందర పాడితే నాకు ఎప్పుడైనా సినిమాలో చిన్నగా పాడే అవకాశం ఇస్తాడేమో. నీకు కాదు, నాకు, నువ్వు. సరే వీడియో కోసం దా, రైట్, యాంకరింగ్ ఇస్తారు. సో ఘంటసాల గారి గొంతు వినాలనుకుంటే మిమిక్రీ ద్వారా నమో వెంకటేశ నమో తిరుమలేశ నమో వెంకటేశ నమో తిరుమలేశ మముగన్న మాయమ్మ అలివేలు మంగమ్మ. ఇలా ఉంటుందండి. అదే సపోజ్ ఎగ్జాంపుల్కి యేసుదాస్ గారు పాడితే ఎలా పాడతారు? యేసుదాస్ గారు ఆయన గొంతు వినాలనుకుంటే హరివరాసనం విశ్వమోహనం హరిహరీశ్వరం ఆజానుబాహుకం హరిమర్దనం నిత్యనర్దనం హరిహరాత్మజం దైవమాశ్రే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. ఈ విధంగా ఉంటుంది. అదే మన రమణ గోకుల గారిని తీసుకుంటే వయ్యారి బామా నీ హంస నడక ఎందుకే తొందర తొందర ముదుల కొమ్మ ఎందర. ఇలా సపోజ్ జెస్సీ గిఫ్ట్ తీసుకుంటే జెస్సీ గిఫ్ట్ గారు ఎలా పాడతారు? వస వసాన నా దొబ్బు 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 తెలంగాణ మన చరణ్ గారు ఎంత బాగుంది. మల్లేశ్వరివే మధురసల మంజరివే మంత్రాక్షరివే మగ శ్వాసల మంజరివే తెన వినవో తెన దిగవో తెలన మల్ల దిగవో మల్ల మెరుపువో తెలిసే చెప్పుకోనా సోయగల మల్లికవా మతులు జల్లే బాలికవా బాలికవా పసి బాలికవా నేను తాల్చి చెప్పనేలా. మల్లేశ్వరివే. ఇది జెస్సీ గిఫ్ట్ గారిది. ఆఖరిగా లాస్ట్గా గద్దర్ గారు పాడితే ఎలా పాడతారు? పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా బల 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 అదిగో ఆ టీఫాస్ తెలుగు కళా సమితి బల బల. ఈ విధంగా ఉంటుందండి. థ్యాంక్ యూ. నారాయణమూర్తి గారు లేకుండా ఇది కంప్లీట్ చేయడం భావ్యం కాదండి. ఆర్ నారాయణమూర్తి గారు. ఆర్ నారాయణమూర్తి బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. చరణ్ ఆ టీంలు ఎంత బాగా వాయిస్తున్నారు, ఎంత బాగా పాడుతున్నారు బ్రదర్. అందరూ కూడా చాలా చాలా అద్భుతం, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం శివన్ రెడ్డి గారికి 1 అవర్ ఇచ్చి ఆయనకు 10 నిమిషాలు బాగుంటుంది. ఈసారి గిరిలాగా చేద్దాం. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ టైం ఆయన కూడా వస్తాడు, ఆయన నేను కలిసి వస్తాం. నాకు 1 అవర్, ఆయనకు 3 అవర్స్ తప్పకుండా ఇవ్వాలి. మామూలు టాలెంట్ కాదు బాబు. ఓకే బ్రదర్, ఉంటా. థ్యాంక్ యూ సో మచ్. మీ శివన్ థ్యాంక్ యూ. స్వర సమ్మోహన బిరుదిస్తున్నారండి తెలుగు కళా సమితి. స్వర సమ్మోహన ఫస్ట్ టైం. న్యూజెర్సీ తెలుగు కళా సమితి దిల్ ఖుష్ స్వర సమ్మోహన బిరుదు బోణి గట్లుంటుంది పాకాల మ్యూజిక్తోని. విశాఖ సాగర తీరాన కొలువైన పాకాల హనుమంతరావు గారి సౌభాగ్యమై మెరిసిన స లలిత సుధారస గజల్ గాత్రంతో పరవశించిన శ్రీ చరణమా, గిటార్ తీగల హృదయ లయ నుంచి చెందిన సత్సంగీత స్వర సమ్మోహనమా, స్వయం ప్రకాశమా, దునియా మొత్తం డీజేని త్రిల్లుగా మోగించి మార్మోగిన ప్రకల్పనమా, రాత్రి కురిసిన స్వర వర్షధారల్లో బాణీలను తడిపి ఉదయ రాగాలుగా మొలకెత్తించే రహస్య సాధన, 10 వసంతాలు పైబడిన తపన, 30 మించిన చిత్రగతులుగా రాగరస గంధాలను వెదజల్లింది. యువ కథానాయకుల నేపథ్య వికాసమై వెలసిల్లుతుంది. శ్రీచరణ మందార మాధుర్య మెలోడీ సంగతులు ఎన్నో రసరమ్య గీతామృతాలై, సైమా పురస్కార హర్షధ్వానాలై, పాకాల అద్భుత స్వరరచనకు బాకాలూదే వేళ, దీపావళి సంబరాలు వెల్లివిరిసే శుభహేళ,
తెలుగు కళా సమితి మీ సంగీత ప్రతిభకు దిల్కుష్ అవుతున్నది. స్వర సమ్మోహన బిరుదుతో సత్కరిస్తున్నది. సంగీత శ్రీ చరణమా, ఈ బిరుదు మీ తపనకు తొలి బోణి. గట్లుంటది పాకాలం మీ మ్యూజిక్తోని, మీ సది జ్యోత్స్న పున్నమి వెలుగులతోని, మీ సుపుత్రుడు అర్జున్ పుత్రోత్సాహం నింపుకొని సంగీత రంగంలో విజయ శిఖరాలు చేరాలని శుభ అభినందనలతో మధు అన్న, ప్రెసిడెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ, TFAS, న్యూ జెర్సీ, USA, 23rd November 2024. థ్యాంక్స్ ఫర్ ఈ సైటేషన్ చేసినందుకు ఆస్కార్ చంద్రబోస్ గారికి మరొకసారి ధన్యవాదాలండి. మీకు అందరికీ ఇంకొక ఆ శ్రీ చరణ్ అనే పేరు చూసే ఉంటారు. ఆయన చరణాలు ఒక్క నిమిషం కూడా కదలకుండా ఉండలేవండి. ఆ చరణాలు ఎలా తిప్పుతాడో, ఆ కాళ్ళల్లో చరణాలు, అసలు అదొక అద్భుతమైన ప్రక్రియ. రాక్ స్టార్స్ కూడా వాళ్ళ కాళ్ళను ఇంత స్పీడ్గా కదిలించలేరేమో. గిటార్ని కదిలిస్తూ ఆ గౌరవం మోస్తూ ఎక్స్ట్రాడినరీ టాలెంట్ యూ హ్యావ్ శ్రీ చరణ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. అండ్ అసలు ఇప్పుడు గూఢచారిటీ ఇవన్నీ అవుతున్నాయి. సో మీకు తప్పకుండా ఒక అమేజింగ్ బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఖాయం నా సైడ్ నుంచి. అండ్ నాకు ఎప్పుడు హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ కన్నా నాకు ఎప్పుడు కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. ఒక గూఢచారికి, మేజర్కి, డీజే టిల్లుకి, గరుడవేగకి, నాందికి, ఉగ్రంకి, క్షణంకి, గుంటూరు టాకీస్కి, గూఢచారి 2కి, కృష్ణ అండ్ శ్లీలకి, చాలా సినిమాలకి. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు ఇంకా రెట్టింపుగా మీకు మ్యూజిక్ నేను చేసి మీకు అందచేయడం జరుగుతుంది త్వరలోనే. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద ఎంకరేజ్మెంట్, లవ్ అండ్ సపోర్ట్. యూఎస్కి మళ్ళీ వస్తాం. ఈసారి సాంగ్ లిస్ట్ మడత పెట్టేస్తాం, ప్రస్తుతానికి కుర్చీ మడత పెట్టేద్దాం. హలో, థ్యాంక్ యూ. ఇక్కడ BOTs అండ్ వాళ్ళ స్పౌసెస్ కూడా రమ్మని మా ప్రెసిడెంట్ గారు మధు అన్న గారు చెప్పారండి. నాకు స్పౌసెస్ లేరు, ఒక స్పౌసే. సరిత ఎక్కడున్నా పైకి రావాలమ్మా. స్పౌసెస్ అందరూ పైకి రండి. శ్రీ చరణ్ పాకాల నాకు డీజే టిల్లు మ్యూజిక్ డైరెక్టర్ అని కూడా తెలియదు. దాము గారు కూడా ఎందుకో TLCA వాళ్ళు శ్రీ చరణ్ పాకాలని పిలుస్తున్నారు. కాదు, ఉజ్వల్ కుమార్ కస్తలే నాకు TLCA వాళ్ళు శ్రీచరణ్ పాకాలను పెడుతున్నారండి అని చెప్పి ఇప్పుడు కాదు 3 నెలల క్రితం చెప్పాడు. వెంటనే నేను ఉజ్వల్ నాకు శ్రీచరణ్ గారు కావాలి, ఎందుకంటే ఐ హర్డ్ ద డీజే టిల్లు మ్యూజిక్, నాకు కావాలి, మాట్లాడతానండి అని చెప్పి 2 నెలలు గడిచిపోయి 1 నెల క్రితమే నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి 2 వీక్స్ ముందర ఆర్ 3 వీక్స్ ముందర ఫైనల్ చేశాడు. అక్కడి నుంచి అంతకు ముందే నేను చాలా ప్రోగ్రామ్స్ పెట్టుకున్నా. ఈయన వస్తున్నారంటే 4 గంటలు ఆపేసేవాడిని, ఏ ప్రోగ్రామ్ పెట్టుకునేవాడిని కాదు. కానీ మళ్ళీ వస్తారు, మనల్ని మళ్ళీ ఆదరిస్తారు, హుషారు పాటలతోటి ఊగిస్తారు. థ్యాంక్ యూ శ్రీచరణ్ గారు. ఐ రిక్వెస్ట్ స్వాతి గారు ఆల్సో టు కమ్ ఆన్ టు ది డయాస్ యాజ్ ఎ ఈవెంట్ స్పాన్సర్ ఫర్ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. ఉన్నారా స్వాతి గారు? ఓకే, నౌ వాట్ ఈస్ నెక్స్ట్ అమ్మా? రంగా గారు టూర్లో ఉన్నారు, ఇంకా ప్రసాద్ ఉట్కూర్ గారు అందరూ వచ్చారు కదండి, BOTs అండ్ స్పౌసెస్. అసలు మాటలు లేవండి, రియల్గా మాటలు లేవు. మా కెప్టెన్ గారు సూపర్ ఇలా చేశారు ఇవాళ. అందరికి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. అసలు ఆయన ఏజ్ ఏంటి, అసలు ఆయన కథ ఏంటి, అసలు ఈ హుషారేంటి, అసలు ఇవాళ ఈ ఫంక్షన్ ఏంటి, ఆల్ ఇన్ వన్ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్ని, రచన అన్ని మధు అన్న గారి బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఒక విషయం ఖచ్చితంగా చెప్పాలండి, గత 2 నెలల బట్టి చాలా యుద్ధమే జరుగుతుంది, ఎక్సర్సైజ్ దీని గురించి, ప్రోగ్రామ్ గురించి.
నేను మదన్న గారు నేను 11 గంటలకు ఆఫీస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి రమ్మంటారు. 2 వరకు ఆయన ఓపిక ఏంటో నాకు నిద్ర వస్తుంది. కానీ వాళ్ళ ఇంటి మొదటి మెంట్ ఎక్కేటప్పుడు ఫస్ట్ పుష్ప అంటే అడిగేది, తినావా నువ్వు అన్నం? అప్పటికప్పుడు ఇడ్లీ వేసి పెడతారండి. అసలు ఆ ఓపిక భగవంతుడు ఎలా ఇచ్చాడో. మీరు శతవసంతాలు ఇదే ఆయుష్, ఇదే ఉప్పు, ఇదే ఉత్సాహంతో ఉండాలి. మీ దంపతులని పదాభివందనం చేస్తున్నాను. థ్యాంక్ యూ. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, నాకు భగవంతుడు ఇచ్చిన అదృష్టం ఈ సంవత్సరం ఈ 8 మంది. మా సెక్రటరీ ఈరోజు లేడు, ఇంకా కనుగొనుకుంటే ఇంకా చాలా సునాయాసంగా ప్రోగ్రామ్ చేశాను. హీ సో మెటిక్యులస్, సో డీటెయిల్డ్, సో పర్ఫెక్ట్. చక్కగా నిర్వహిస్తాడు. అతనుంటే చాలా పనులు మాకు ఈజీ అయ్యేది. అది బ్రెయిన్ లోడ్ తెలుసు. కానీ మా బోర్డ్ ఆఫ్ మెంబర్స్, ట్రస్టీస్ అందరూ కొత్తవాడు. సెక్రటరీ నేను తప్పితే ఎక్కడైనా మీకు ఫీలింగ్ కలిగిందండి? వాణి అక్కడికి వచ్చింది, స్టేజ్ మీద వరలక్ష్మికి వచ్చింది, గిరి ఆ పోడియం నుంచి కదలడు, ప్రసాద్ గారు ఆ ట్రోఫీస్ పట్టుకొని అక్కడికి వచ్చినాడు, మా లోకేంద్ర గిరికాల మొత్తం నేనే అంటాడు. తర్వాత అరుంధతి శివారెడ్డి గారి పేరుతో ఒసే అరుంధతి అంటే ఆ మాట చక్కగా చెప్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి చెయ్యని పని ఉండదు, చేసే ప్రతి పనిలో కూడా ఆ అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. డెకరేషన్ నుంచి ఇక్కడ దాకా ప్రతి పనిలో కూడా తను ఉంటుంది. ఈ 6 నెలల్లో తను సంపాదించిన విజ్ఞానం అంతా కూడా మా మీద చూపిస్తుంది. ఇంకా ముందు చూస్తుంది. లేకపోతే లతారం గారు యూత్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, ఓ వాలంటీర్స్ అందరూ ఇక్కడ ఉన్నారంటే నా పక్కన ఒక అమ్మాయి చరిష్మా ఒక బ్యాగ్ పట్టుకొని నా పక్కన నుంచి ఉంటుంది. త్రూఅవుట్ ది డే షీ వాస్ 3:30 నుంచి ఇప్పటిదాకా నాకు చరణ్ గారు వచ్చిన తర్వాత నాకు రిలీఫ్ వచ్చింది. అమ్మాయి అక్కడ కూర్చుంది, లేకపోతే వచ్చేది అంత చక్కగా. ఇకపోతే అందరికీ ఇది కాకుండా ఆ అమ్మాయి ఒక్కతే కాదు, ప్రతి ఒక్క వాలంటీరు పేరున చెప్పలేము. మేము వీఆర్ గోయింగ్ టు డూ ఏ వాలంటీర్ అప్రిసియేషన్ డే ఆఫ్టర్ 1 or 2 weeks and we will receive all of them and we will give honors and felicitate them as a separate small meeting. దాము గారి ఆధ్వర్యంలోనే అది కూడా చేస్తాం తప్పకుండా. చాలా థ్యాంక్స్ అమ్మా అందరికీ. ప్రతి ఒక్కరిని చెప్పలేము, టైం అవుతుంది కాబట్టి వాలంటీర్స్ అందరికీ పేరు నమస్కారం. ఈ తర్వాత మా దాము గారు లేకుండా ఆయన ఎక్కడో పనిచేస్తుంటారు. ఆయన ఏం ఖాళీగా ఉండదు, అది ఆయన ఎక్కడో ఏదో ఏర్పాటు చేస్తున్నారు. ఉజ్వల్ ఎక్కడున్నారు? ఉజ్వల్ కుమార్ ఉజ్వల్ రావాల్సిందే. ఉజ్వల్ రా. నా 4 మాటలే నీతోటే మొదలైంది. ఉజ్వల్ బాయ్స్ అందరూ ఓవేసుకోండి. ఉజ్వల్ కి అందరికి దాము గారి మిస్సెస్ నాగమణి గారు ఉన్నారా? అమ్మా నాగమణి నువ్వు రా తల్లి, ఒక షాల్ తెప్పించండి. దాము గారికి ఒక తాడు వేస్తే సరిపోదు, 2 వేల తాళ్ళు వేయాలి. ఆయన గ్రాండ్ స్పాన్సర్, వాలంటీర్ 2. ఆయన ఏ రోజులో నాకు అర్థం కాదు. తగ్గటగా ఎక్కడ చూసినా ఆయనే ఉంటాడు, ఎక్కడ చూసినా ఫుడ్ ఆయనతే. మీకు ఫుడ్ అంతా సర్వ్ చేసింది మేము కాదండి, దాము గారు. భోగ్ రెస్టారెంట్ వాళ్ళకి ఫస్ట్ చప్పట్లు కొడితే దాము గారు ప్రతి విషయం ఆయన్ని అక్కడి నుంచి ఎక్కడ కదులుతాడో అని చెప్పి ఒక ఆవిడ రాణి గారని ఆయన్ని ఎటుకదిల్లా ఆయన కంట్రోల్ చేయడానికి చేస్తుంది. అందరినీ అంత చక్కగా వాళ్ళిద్దరూ ఫుడ్ చేసి మర్చిపోలేనండి. సాయిదత్త పీఠం, వెంకట సింగనమల, హోప్ ఫర్ స్పందన, ఇంకా అదర్ టీఫాస్ వాలంటీర్స్ వీళ్ళందరూ అక్కడ కూర్చొని మీకు సర్వ్ చేయబట్టే మీరు ఫుడ్ని ఎస్టీపీ సాయిదత్త పీఠం పూర్తిగా చెప్పానమ్మా. సాయిదత్త పీఠం వాలంటీర్స్ వెంకట సింగనమల అందరూ వచ్చి చేశారు. సుమారు మాకు 30 మంది వాలంటీర్లు కావాలొచ్చారు. 30 మంది అక్కడ ఉన్నారు. నన్ను దాము గారు మనకి వాలంటీర్లు ఉన్నారా అంటే లేదండి, మాకు లతా రంగారావు ఉంది, మొత్తం ఆవిడ చూస్తే మాకేం పన్నడదు. తను అలానే అన్నట్టుగా చేసింది. ఇంకా దాము గారిని నాగమణి గారిని సత్కరిద్దాం. తర్వాత ఇక్కడ ఈ సౌండ్ ఈ ఎక్విప్మెంట్ అంతా తీయడానికి ఉజ్వల్ భారత్ అనే సౌండ్ ఇంజనీర్ ఒక టెక్ రైడ్ ఇచ్చాడు.
అతను ఎంత ఓపికగా ఇప్పటిదాకా కూడా హీస్ హియర్, హీ స్టిల్ హియర్. ఒకసారి నేను థ్యాంక్ చేయాలి సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూఎస్కి రావడానికి కారణం ఉజ్వల్ కెన్ యూ ప్లీజ్ కమ్ హియర్. సో ఉజ్వల్తో పరిచయం నాకు ఇప్పుడు మామూలు అనుబంధం కాదు. నా ఫస్ట్ సినిమా చేసినప్పుడు నేను ఆ సినిమాలో యాక్ట్ చేశాడు. అందరూ వేసుకోండి, వెనక నుంచి కూడా వస్తుంది ఉజ్వల్ గురించి. సో బేసిక్లీ ఆల్మోస్ట్ ఒక 14-15 సంవత్సరాల నుంచి పరిచయం. సో యూఎస్కి వద్దామని ప్లాన్ వచ్చేసరికి అంత 10th ద్వారానే జరగడం అయింది. సో యూనో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ త్రూ ఉజ్వల్ నేను నా టీం రాగలిగాం. చాలా ఫస్ట్ టైం కాబట్టి యూనో టైమింగ్స్, జెట్ లాగ్ బోల్డ్ ఉంటాయి. సో అన్ని దగ్గరుండి చాలా చూసుకున్నాడు. మా ఫుడ్, మా అకామిడేషన్, ఎందుకంటే అది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్. అందరికీ అకామిడేట్ చేయడం 8 మంది వచ్చాము ఫస్ట్ టైం. సో మా టాంట్రమ్స్, మా టైమింగ్స్ అన్ని భరించి మమ్మల్ని బాగా చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఉజ్వల్. And it's a pleasure to have you, being with us right here, right now. And special thanks to People Media Factory also. Thank you, Vishnu Prasad Garu, for always guiding me. And one last thing, thank you, TFAS, Madhu Garu, Damu Garu, and the whole board, Pushpa Garu. Thank you, Andy. Thank you so much. మీ ఎనర్జీ వల్లే అతనికి అంత ఎనర్జీ, ఇప్పటికీ మాకన్నా ఇంకా ఫాస్ట్గా డాన్స్ చేస్తున్నారు. సూపర్ అసలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మైక్ ఇస్ ఆల్ యువర్స్ సార్. మధు గారు. ఉజ్వల్ ఒక్కోసారి మెరకిల్స్ చేస్తాడండి. ఘంటసాల సంగీత కళాశాలకు నేను ప్రెసిడెంట్గా ఉంటే ఫస్ట్ టైం కాంపిటీషన్ చేస్తే 8 ప్రైజులు డిఎస్పి గారి చేత తెప్పించాడండి వేరే వేదిక మీద. ఆయన ఆ ఆర్గనైజేషన్ వాళ్ళు మీకు 8 నిమిషాల కంటే ఎక్కువ ఇవ్వనంటే, మధు గారు మీరు 8 నిమిషాల కంటే ఎక్కువ వద్దు, మీరు పైన ఉంటుంది అంటే డిఎస్పి గారు 18 నిమిషాలు మనకి స్పేర్ చేసి ఆ 8 ప్రైజులు ఇచ్చి చాలా చక్కగా నిర్వహించారు. ఉజ్వల్కి అంత టాలెంట్ ఉంది, అంత చాతుర్యం ఉంది, అంత మేనేజ్మెంట్ స్కిల్స్ ఉన్నాయి. ఐ అడ్మైర్ హిస్ talents and I also appreciate him and God bless him. Thank you.